దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్య భాగములో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవుడు మనలందరినీ కూడా కృప దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. పోయిన రోజు దేవుని యొక్క వాక్య భాగములో నుంచి ఎలియాజర్ గురించి నేర్చుకు తీరడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. ఎలియాజర్ అన్న పదానికి అర్థం దేవుని యొక్క సహాయం పొందుకున్నవాడు. అహరోన్ యొక్క కుమారుడిగా పుట్టి దేవునికి ఆత్మిక స్థాయిలో మంచి యాజక ధర్మం నెరవేర్చుచున్న ఒక మనిషిగా తన జీవితం పోయిన రోజు మనం ధ్యానించుకోగలిగాం. చివరికి మనం తన జీవితంలో ధ్యానించినది అహరోన్ యొక్క మరణకాలములో ఏమై తీరాడు. ఎలియాజర్కి యాజక ధర్మం నెరవేర్చేటట్టుగా నాన్న చేసిన అదే పరిచర్యను తన జీవితంలో కూడా పొందుకు తీరేగలిగేటట్టుగా ఉన్న ఒక భాగ్యస్థాయి తన జీవితంలో దొరికి తీరింది. అందుకే నేను నిన్న చివరికి చెప్పొచ్చిన ఒక మాట, దేవుని యొక్క బిడ్డలు మరణించేటప్పుడు దేవుని యొక్క బిడ్డలు, సంఘ బిడ్డలు, సేవకులు వారికి మంచి రీతిగా ఏం చేయాలి, వారికి పరలోకం వెళ్ళుటకు ఉన్న ప్రయాణాన్ని సిద్ధపరిచేటట్టుగా ఉండి తీరాలి. అలాగా చేసి అది ఒక పరిచర్య భావంగా మరణ కార్యక్రమాన్ని ఏం చేసుకోవాలి, అంగీకరించే ఒక ఆత్మీక అనుబంధం ఉండి తీరాలి. అనేక మంది దేవుని యొక్క బిడ్డలను మరణాన్ని ఒక పరిచర్యగా భావించకుండా ఏదో ఒక రీతిగా పంపించుకునే ఒక ప్రక్రియగా మార్చి తీరుతున్నారు. అందుకే మనం పోయిన రోజు చూసుకున్నది, ఎలియాజర్కి నాన్న చనిపోయిన గడియలో నాన్న చేసిన పరిచర్యను పొందుకున్నాడు, నాన్న ధరించిన వస్త్రాన్ని పొందుకున్నాడు, నాన్న చేసిన అదే యాజక ధర్మాన్ని ఆయన కూడా నెరవేర్చుకునే ఒక భాగ్యము అహరోన్ యొక్క మరణకాలములో ఆయనకేం చేసింది, దొరికి తీరింది. ఈ రాత్రి వేళ ఎలియాజర్కి కలిగిన ఇంకా కొన్ని ఆత్మిక విషయాలు ఈ రాత్రి వేళ మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని మొదటి వచనములో మనకి కనిపించుచున్నది, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశములో యాజకులు ప్రత్యేకతను వహించుకున్నట్టుగా, పరిచర్య చేసుకున్నట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే సంఖ్యాకాండం 26వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి జరిగిన నాశ నష్టాలకు, లేకపోతే దేవుని మూలంగా దొరికిన ఉగ్రతకు ఏం చేసుకున్నాడు, రాతను రాసుకున్న వ్యక్తిగా దేవుడు మోషేని, ఎలియాజర్ని వాడుకున్నట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే సంఖ్యాకాండం 25వ అధ్యాయములో ఇశ్రాయేల్ ప్రజలు చేసిన పాప నిమిత్తం దేవుడు వారికి ఏం చేశారు, తెగులను పంపించేసి వారిపైన దేవుని యొక్క ఉగ్రతను చూపించేటప్పుడు ఆ ఉగ్రత విషయాన్ని ఏం చేసుకున్నారు, లెక్క తీసుకునే ఒక ప్రణాళికను నా సంఖ్యాకాండం 26వ అధ్యాయం మొదటి వచనములో మనం చదివితే మనకే కనబడుతున్నది. మోషేయు అహరోన్ యొక్క కుమారుడిగా ఉన్న ఎలియాజరు ఏం చేసుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జరిగిన ఆ తెగుల్లో నుంచి విడుదల పొందుకున్న ప్రజల యొక్క సంఖ్యను ఏం చేసుకున్నారు, లెక్క తీసుకున్నట్టుగా మనకు అక్కడ కనిపించుచున్నది. అలాగైతే ఒక విషయం తెలుసుకు తీరాలి, యాజకులకి యొక్క పనే ఆత్మీక గుంపులను తయారు చేసుకునేది, ఆత్మీకతలో నిలబెట్టి తీరడానికి, తెగులు రాకుండా వారిని కాపాడుకు తీరే ఒక పరిచర్య ఉండి తీరుచున్నది. అందుకే అనేక మంది దేవుని యొక్క సేవకులు, అనేక మంది దేవుని యొక్క బోధకులు ఏం చేయట్లేదు, ప్రజలకు సంరక్షణ పరిచే ఒక ప్రణాళిక కనబడటలేదు. అందుకే 26వ అధ్యాయానికి వచ్చినప్పుడు తెగులులో నుంచి వేర్పాటు పొంది, లేకపోతే తెగుల్లో నుంచి చావకుండా ఉన్న ప్రజలను వేర్పరచుకొని లెక్కేసుకొని ఆత్మీక తరగతిలో ఉంచినట్టుగా, దాని లోపల ప్రాధాన్యత కలిగేటట్టుగా పరిచర్య చేసినట్టుగా ఎలియాజర్ను, మోషేని వాడుకున్నట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే దేవుని యొక్క సేవకులు, ఆత్మీకులకు ఉన్న పరిచర్య ఏంటిది అంటే ఆత్మీకత కలిగే ఒక జనాంగాన్ని తయారు చేసుకోవడం, దేవుని యొక్క వాక్య పరిమితిలో జీవించిన ప్రజలను ఏం చేసుకోవడం, ఆత్మీకతలో నిలబెట్టే ఒక ప్రయత్నం అయి ఉండి తీరాలి. కానీ వేదన కలిగే స్థాయి ఏంటిది అంటే ఈ కాలంలో అనేక మంది సంఘాలు, నాయకులు, సేవకులు సంఘానికి ఆత్మీకతనివ్వకుండా తెగులనిచ్చేటట్టుగా, తెచ్చుకునేంతటిగా, దేవుని యొక్క ప్రజలు శాపములోకి వెళ్ళేంతటిగా వారి పరిచర్య, ఆరాధన, ఆత్మీకత అన్నీ మారిపోయే ఒక ప్రణాళికగా మారిపోయి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ ఎలియాజరుకు దేవుడిచ్చిన పరిచర్యను, మోషేకి దేవుడిచ్చిన యాజక ధర్మాన్ని, నాయకత్వాన్ని, ప్రజలను ఒక కొత్త పరిచయ విధానములో
తెగుళ్ళ నుంచి తప్పించుకునే ఒక ప్రణాళికలో, లేకపోతే శుద్ధీకరణ కలిగే ఒక ప్రణాళికలో, వేర్పరిచి లెక్క తీసుకున్న ఒక ప్రణాళికగా మనకు అక్కడ కనిపించుచున్నది. అలాగైతే ఆత్మీకులను ప్రత్యేక పరిచయ విధానములో దేవుని యొక్క సేవకులు, నాయకులు ఏం చేయాలి? ప్రాధాన్యత వహించుకు తీరాలి. అయితే 26వ అధ్యాయములో ఇశ్రాయేల్ ప్రజల గురించి ఒక లెక్క తీసుకున్న ఒక ప్రణాళిక జరిగి తీరింది. ఆత్మికతో నిలబడిన వారి యొక్క లెక్కలను ఏం చేసుకున్నారు? ఎలియాజరు రాసుకోవడానికి ప్రారంభించి తీరాడు. అది దేవుడు చెప్పిన ప్రకారంగా ఏం చేసుకున్నారు? నెరవేర్చుకు తీరారు. ఈ కాలములో బాధ కలిగిన స్థాయి ఏంటిది అంటే, దేవుడు అనుమతి ఇవ్వకుండానే, దేవుడు చెప్పకుండానే ప్రజలను లెక్క పెట్టుకునేంతటిగా మనస్తత్వాలు సంఘము లోపల మారిపోయి తీరుతున్నది. అందుకే చాలా మంది దేవుని యొక్క హెచ్చరిక పొందకుండా, దేవుడు మాట్లాడకుండా లెక్కలే తీసుకొని ప్రజలకు దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలకు నడిపించే ఒక ప్రణాళికలోకి వెళ్ళిపోయి తీరుతున్నారు. అందుకే ప్రజలను లెక్క పెట్టుకోవడానికి ఉన్న అనుమతి దేవుడిచ్చి తీరాలి. దేవుని యొక్క శబ్దం విన్నవాడు, దేవుడు మాట్లాడితే మాత్రమే ప్రజలను ఏం చేయాలి? ఆత్మీయతలో లెక్కేసి తీరాలి. దావీదుకు కలిగిన పొరపాటు, దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క శబ్దాన్ని వినకుండా, దేవుని యొక్క హెచ్చరికను ఆలకించకుండా తన ఇష్ట ప్రకారంగా ఏం చేసుకున్నాడు? ప్రజలను లెక్క పెట్టుకునే ఒక ప్రణాళికలోకి తన మనస్తత్వం మారిపోయి తీరింది. అలా మారిపోవడానికి కారణం ఏంటిది అంటే, ఆయన తన స్వార్థ విషయం గురించి ఆలోచించుకున్నాడు. ఏంటో, నేను పెద్ద రాజు అయిపోయాను, నాకు పెద్ద యోగ్యత ఉంది, ఇప్పుడు నేను దేవునికి ఏమైనా అనుమతి అడగాల్సిన అవసరం లేదు, దేవుడు చెప్పేంత అంతటి వరకు వినిపించుకోనే ఒక పద్ధతి అక్కర్లేదని చెప్పేసి ప్రజలను ఏం చేసుకున్నాడు? లెక్క పెట్టడానికి ప్రారంభించి తీరాడు. ఈయన లెక్క పెట్టేసి లెక్కలు ముగించే లోపలే ఇశ్రాయేల్ ప్రజల పైన తెగులు వచ్చి తీరింది. దేవుని యొక్క ఉగ్రత వచ్చి తీరింది. అనేక మంది మరణించిన స్థాయి వచ్చి తీరింది. కానీ అలాంటి యొక్క ప్రక్రియ జరగడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, దేవుని యొక్క మాట చెప్పకుండా, దేవుడు ఆయనకి అనుమతి ఇవ్వకుండా లెక్క పెట్టడానికి. కానీ ఇక్కడ నా సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో చూస్తే, దేవుడు మోషేకి, ఎలియాజర్కి చెప్పిన పిమ్మట దాని ప్రకారంగా దేవుని యొక్క శబ్దం యొక్క నెరవేరింపుకు, దేవుని యొక్క మాట వినేంతటిగా వారు ఏం చేసుకున్నారు? మరణంలో నుంచి తప్పుకున్న ప్రజలను లెక్క పెట్టుకునేటట్టుగా మనకి కనిపించుచున్నది. అలాగైతే మన లోపల అహంకారం రాదు, గర్వం రాదు, పెద్దరికం రాదు, గొప్పతనం రాదు. దేవుడు చెప్పిన ప్రణాళికగా చేస్తే దేవుని యొక్క మాటను అంగీకరించే ఒక ప్రణాళిక ఉండి తీరుతుంది. అందుకే ఈ కాలములో అనేక మంది సంఘాలు దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుడు మాట్లాడకుండా సంఘాన్ని లెక్క పెట్టేస్తున్నారు, సంఘములో ఉన్న ప్రజలను లెక్క పెట్టేస్తున్నారు, సంఘములో ఉన్న ఆత్మీకులను లెక్క పెట్టేస్తున్నారు. అలా చేయుట వలన ఆత్మీయతలో నాశనం కలిగి తీరుతున్నది. అయితే నేను చెప్పడానికి కోరే ఒక మాట, ఎలియాజరు దేవుని యొక్క శబ్దాన్ని ఆలకించిన వాడు, మోషే దేవుని యొక్క శబ్దాన్ని వింటూ ఉన్నవాడు. అందుకే నాయకత్వం వహించిన వారు, సంఘములో నాయకత్వములో ఉన్నవారు ఏం చేయాలి? దేవుని యొక్క శబ్దాన్ని విని ఏం చేయాలి? నాయకత్వం వహించేటట్టుగా ఉండి తీరాలి. తెగులు వచ్చిన సమయంలో వారి దేవుని తట్టు తిరిగారు, దేవుని దగ్గర నుంచి సలహా పొందుకున్నారు. దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేసుకున్నాడు? లెక్క పెట్టుకు తీరాడు. అందుకే నేను చెప్పు రావడానికి ప్రాధాన్యత కలిగిన ఒక మాట, దేవుని యొక్క సేవా పరిచర్య చేసిన వాడు, ఆత్మిక ప్రణాళికలో జీవించిన వారు, ఆత్మికతలో ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవుని యొక్క శబ్దానికి వినేటట్టుగా ఉండి తీరాలి, దేవుని యొక్క వాక్యములో హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి. లేకపోతే దేవుడి వ్యక్తిపరంగా మాట్లాడితే మాత్రమే ఆత్మిక విషయములో ఏదైనా నిర్ణయం తీసుకునే ఒక ప్రణాళికలను చేసుకు తీరాలి. వేదన కలిగిన స్థాయి ఏంటిది అంటే, ఈ కాలంలో ఉన్న సంఘాలు ఆత్మిక హెచ్చరిక లేకుండా, దేవుని దగ్గర నుంచి హెచ్చరిక పొందకుండా, వారికి నచ్చింది, వారికి తోచింది ఏదో ఒక ప్రణాళిక ప్రకారంగా సంఘములో ఏం చేస్తున్నారు? ఆత్మిక విషయాలు చేసి తీరుతున్నారు. దాని మూలంగా సంఘములో ఏమై తీరుతున్నది? దేవుని యొక్క ప్రసన్నత లేక, దేవుని యొక్క ఇష్టం ఆ సంఘాల పైన ఏం చేయట్లేదు, కనబడి తీరట్లేదు. అయితే ఎలియాజరుకున్న ప్రత్యేకత ఏంటిది అంటే, దేవుని యొక్క శబ్దం ఆలకించి దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా దేవుని ప్రజలను ఏం చేసుకున్నాడు? లెక్క పెట్టుకున్నారు, పరిచర్య చేసుకుపెట్టాడు, వారిని ఆత్మీయతలో నడిపించే ఒక ప్రణాళికలన్నీ చేసుకున్నాడు, ఎంచుకు తీరాడు. అలాగైతే రాత్రి వేళ దేవుని బిడ్డలకి చెప్పేది, దేవుని యొక్క హెచ్చరిక లేకుండా, దేవుని యొక్క శబ్దం ఆలకించకుండా ఆత్మీక విషయంలో ఏ పని కూడా చేయడానికి ఏం చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలు జగజారకూడదు.
తీరకూడదు. దేవుని యొక్క బిడ్డలు మనస్తత్వం పెట్టుకు తీరకూడదు. అలా చేస్తే నీ సంఘం బాగుపడి తీరుతుంది, నీ కుటుంబం బాగుపడి తీరుతుంది. ఆత్మిక గోళములు దేవునికి నచ్చే ప్రణాళికలో ఏం చేయొచ్చు, మార్పు చెంది తీరొచ్చు. అందుకే మోషే, ఎలియాజరు ఇద్దరు కూడా దేవుని యొక్క శబ్దాన్ని ఆలకించే ఒక ప్రణాళికలో వారి పరిచర్య ఉండి తీరేది, వారి నాయకత్వం అయి ఉండి తీరేది, వారి యాజక ధర్మం అయి ఉండి తీరేది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడిగే ఒక మాట, దేవుని యొక్క శబ్దం వినేనా నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన నడిపించేది, సంఘాన్ని నడిపించేది, ఆత్మిక విషయాలను పరిశోధించేది, ఆత్మిక విషయాన్ని సేవా పరిచర్యలో తీసుకొచ్చేది? దేవుని యొక్క శబ్దం వినకుండా దేవుని యొక్క హెచ్చరికను ఎదురించుకొని ఏం చేయకూడదు, సంఘాల్లో పరిచర్య చేసుకునే ఒక ప్రణాళికలను ఏర్పరచుకోకూడదు. అందుకే ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. దేవుని యొక్క శబ్దం వినకుండా, దేవుని యొక్క మాటను ఆలకించకుండా ఏ పని చేయడానికి కూడా ఏం చేయకూడదు, తోచుకోకూడదు. సంఘం మీ సొంత పని కాదు, సంఘం దేవుని యొక్క పని అయి తీరేది. ఆత్మీయతలో ప్రజలని నడిపించేది అది దేవుని వశములో నుంచి దొరకాల్సిన పని అయి తీరేది. అందుకే 26వ అధ్యాయములో ఆత్మీక తరగతులు ఉన్న ప్రజలను లెక్క తీసుకోవడానికి, ఆత్మిక ప్రజలను ఆత్మీకతలో నడిపించి తీరడానికి దేవుని దగ్గర నుంచి పొందుకున్న వర్తమానం, ఆ హెచ్చరిక ఏమై తీరింది, మంచి నాయకత్వం ఇచ్చి తీరడానికి, మంచిగా దేవుని యొక్క ప్రజలకు ఏం చేసుకోవడానికి, ఆత్మీకతలో వర్ధన ఇచ్చి తీరడానికి పనికొచ్చేటట్టుగా మనకి కనిపించుచున్నది. తర్వాత మనం సంఖ్యాకాండం 27వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు అక్కడ కనబడుతున్న ఒక మాట, అక్కడ మనం చూస్తే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో 5 ఆడవాళ్ళు వచ్చి ఏం చేశారో తెలుసా? మోషేయు అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న యాజకుల దగ్గరకు వచ్చి వారి వేదన విషయాన్ని ఏం చేశారు, ప్రకటించారు. అయితే 27వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందకి చదివితే జెలోఫాద్ యొక్క కుమార్తెలు వారి 5 వారి వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? వారి పితరులకు దొరికిన యోగ్యత, వారి పితరులకు దొరికిన పరిచర్య, ఆ కుటుంబంలో మగదిక్కులో ఉన్నవారు లేనందున ఆడపిల్లలు ఆ పరిచర్య చేసుకోవడానికి ఏం చేసుకున్నారు, యాజకుల దగ్గరికి వెళ్ళి అడిగారు, లేకపోతే నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగారు. దాని వలన వారు ఏం చేసి పెడుతున్నారో తెలుసా? దేవుని యొక్క సలహాను అడిగి దేవుని దగ్గర నుంచి మాట పొందుకొని ఆ 5 ఆడపిల్లలకు పరిచర్య చేసుకోవడానికి ఏం చేసుకున్నారు, త్రోవను పెంచుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. ఈ కాలంలో ఉన్న వేదన కలిగిన స్థాయి ఏంటిది అంటే, సంఘములో పరిచర్య చేసుకోవడానికి అనుమతి అడగకుండా, సేవకులకు అనుమతి అడగకుండా, దేవుని దగ్గరికి హెచ్చరిక పొందకుండా చాలా మంది వారికి నచ్చింది తోచింది అనుకున్న ప్రణాళికలో ఏం చేసుకుంటున్నారు, పరిచర్యలో దిగిపోయే ఒక ప్రణాళిక కనిపించుచున్నది. నీవు ఒక సంఘములో ఉన్నావంటే, నీవు ఒక నాయకుడి కింద ఉన్నావంటే, నీవు ఒక సేవకుడి ద్వారా నడిపింపబడుతున్నావంటే, సంఘములో ఏమి జరిపించాలన్నా నీవేం చేయాలి, నాయకులతో ముందు మాట్లాడి తీరాలి, నాయకులు దేవునితో సలహా అడిగి తీరాలి, ఆ అధికార క్రమాన్ని ఏం చేయాలి, పాటించుకు తీరాలి. వేదన కలిగిన మాట ఏంటిది? అనేక సంఘాలకు ఏం లేదు, ఆ ఆత్మీక పట్టికలో వెళ్ళే ఆ ఆత్మీకతలో ఉన్న అధికారాన్ని ఏం చేయట్లేదు, లోబడే ఒక మనస్తత్వం లేదు. ఒక ఆత్మిక సలహా తీసుకున్న సంఘ కాపరితో మాట్లాడకుండా, సంఘముతో మాట్లాడకుండా, నాయకులతో మాట్లాడకుండా, ఎవడికి నచ్చింది వాడికి తోచింది చేసుకొని దేవుని యొక్క అధికారాన్ని ఏం చేస్తున్నారు, వేదన పరిచే ఒక స్థాయిని తీసుకొచ్చి తీరుతున్నారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటిది అంటే, ఈ జెలోఫాద్ కుమార్తెలు ఆత్మీకులు కాబట్టి వారి నాన్నకు దొరికిన పరిచర్య వారు చేసుకోవడానికి ఉన్న యోగ్యత ఉన్నా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు, నాయకులకి వెళ్ళి అడిగారు, ఎలియాజరుకి వెళ్ళి అడిగాడు, మోషేకి వెళ్ళి అడిగారు. అదే రీతిగా 72 మంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి అడిగి వారి సలహా నిమిత్తం ఆగి వారు దేవునికి సలహా అడిగి దాని యొక్క క్రమావళిని ఏం చేసుకున్నారు, పాటించుకున్నట్టుగా మనకి కనిపించుతున్నది. అయితే ఈ కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి కూడా ఏముంది, ఆత్మిక క్రమావళి ఉంది. సంఘములో ఏదైనా నెరవేర్చాలన్నా, సంఘములో ఏదైనా చేసి తీరాలన్నా దానికి ఏం చేయాలి, సంఘం యొక్క సలహా అడగాలి, సేవకుని యొక్క సలహా అడగాలి, సేవకుడు దానికి దేవుని దగ్గర సలహా అడిగి తీరాలి. ఆ క్రమములో ఏం చేయాలి,
ఆత్మిక పరిచర్యను నెరవేర్చుకు తీరాలి. అందుకే కొన్ని సంఘాల్లో క్రమం లేదు, కొంతమంది దేవుని యొక్క బిడ్డల్లో క్రమం లేదు. ఎవడికి నచ్చింది ఎవడికి తోచింది అనిపించే ప్రణాళికలు ఈ కాలంలో ఉన్న సంఘాలు ఏం చేసి పెడుతున్నది, పరిచర్య చేసి పెట్టి తీరుతున్నది. అయితే సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఉన్న ఆ ఆత్మికుల నుంచి నేర్చుకోవాలి ఈ కాలంలో ఉన్న సంఘ తరగతులు. అయితే ఇక్కడ రాయబడిన ఈ 5 ఆడపిల్లలు వారికి సేవ పరిచర్య చేసే యోగ్యత ఉంది, అన్నీ ఉంది. కానీ వారు అధికారానికి లోబడి అధికారిలో చెప్పిన ప్రణాళికకు ఏం చేసుకున్నారు, వారి అంగీకరణ నిమిత్తం అన్ని అప్పగించే ఒక మనస్తత్వము మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అయితే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు మేలు కలిగే విధానంగా ఆ 5 ఆడపిల్లలకు కూడా ఆత్మిక మేలు కలిగే ప్రణాళికలో ఎలియాజరు మోషే మంచి నాయకత్వాన్ని అక్కడ వహించేటట్టుగా మనకి కనబడుతున్నది. అయితే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, దేవుని యొక్క సంఘానికి కూడా ఏముంది, అధికార పరిమితి ఉంది. ఆ అధికార ప్రణాళిక ప్రకారంగానే ఏం చేసుకు తీరాలి, నీవు ఆరాధన నడిపించుకు తీరాలి, ఆత్మీయతలో జీవించి తీరాలి. కొందరికి తల తెలియదు, తోక తెలియదు, ఏం చేస్తున్నారో ఏం చేయకూడదు కొందరికి తెలియదు. అందుకే సంఘములో ఏ రీతిగా అన్ని విషయాలు మాట్లాడి తీరాలి, ఎలా సేవకులతో అడిగి తీరాలి. అందుకే కొందరు సేవకులకు కొన్ని రహస్యాలు చెప్పి తీరదు. దాని వలన సంఘాలు ఏమైపోయి తీరుతున్నది, పాడైపోయి తీరుతున్నది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్తున్న ఒక మాట, అధికారానికి లోబడే సంఘముగా మారి తీరాలి, నాయకులకు లోబడే సంఘముగా మారి తీరాలి, దేవుని యొక్క సేవకులకు లోబడే సంఘమై తీరాలి, దేవునికి లోబడే ఒక సంఘముగా నా అధికారానికి విలువిచ్చేటట్టుగా ఉండి తీరాలి. అనేక సంఘాలు పాడైపోవడానుకున్న కారణం ఏంటిది అంటే వారికి ఏం లేదు, ఒక అధికారాన్ని సద్వినియోగపరిచి అధికారానికి లోబడి పరిచర్య చేసుకునే ఒక ప్రణాళిక లేదు. అందుకే కొన్ని సంఘాల్లో సేవకుడు చెప్పింది ఏం చేయరు, సంఘస్థులు వినడానికి ఇష్టం లేదు. సేవకుడు పలానా రోజు ప్రార్థన అని చెప్తే దానిని ఎంత సూపర్గా ఎగ్గొట్టేస్తారో తెలియదు. కానీ మరి సేవకుడి మీద కోపమో దేవుని మీద ఉన్న కోపమో ఆ అధికారాన్ని ధిక్కరించే ఒక విధానమో వారికి చాలా మందికి తెలియట్లేదు. ఒక సేవకుడు సంఘంలో ఉపవాసం ప్రఖ్యాపన చేస్తే, ఉపవాసం విషయం గురించి చెప్పితే సంఘం దానికి ఏం చేయాలి, సమర్థించి తీరాలి, దానిని ఎదిరించే ఒక స్వభావం చూపించకూడదు. అందుకే నాయకత్వానికి ఏం చేయాలి, విలువిచ్చి తీరాలి, అధికారానికి విలువిచ్చి తీరాలి. అందుకే కదా యేసయ్య ఈ అధికార విషయంలో ఒక మంచి ఉపమానం చెప్పినట్టుగా మనకి కనబడుతున్నది. ఒక మనిషి ఊరిలో చాలా పెద్దరికం కలిగిన ఒక మనిషి తన కొడుకు ఆరోగ్య నిమిత్తం యేసయ్య దగ్గరకు వచ్చి చెప్పాడు, యేసయ్య నా కొడుకు దీనస్థితిలో ఉన్నాడు, అందుకే నా ఇంటికి వచ్చి నా కొడుకుని నేను చేయి స్వస్థపరచమని చెప్పారు. స్వస్థపరచమని చెప్పినప్పుడు యేసయ్య తన మాటను ఆలకించి తన ఇంటికి బయలుదేరేటప్పుడు ఆ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా, అయ్యా నీవు నా ఇంటికి వచ్చే ఎంత యోగ్యత నాకు లేదు, కానీ నేను అధికారానికి లోబడి ఉన్న వ్యక్తిని కాబట్టి నా ఇంట్లో బోల్డ్ మంది పని వాళ్ళు ఉన్నారు, వారికి ఏ పని చెప్పినా వారు ఆ పనులన్నీ కూడా ఏం చేస్తారు, సక్రియంగా చేసి పెడతారు. అలాగైతే నువ్వు అధికారం చెందిన యేసయ్యవే, నీకుదేముంది, భూమికి భూలోకానికి పరలోకానికి ఉన్న అధికారం ఉంది. అలాగైతే నీవిక్కడ ఉన్న చోట్ల నుంచి నీ అధికారాన్ని ఉపయోగించి మాట్లాడితే చాలు, నా కొడుకు బాగైపోయి తీరుతాడు. ఆ వాక్య భాగం చదివేటప్పుడు యేసయ్య ఆ మనిషి గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇశ్రాయేల్ ప్రజలలో ఈయన కన్నా విశ్వాసం అధికంగా నాకు ఎక్కడ కనబడలేదు అని యేసయ్య చెప్పడానికి అక్కడ ప్రాధాన్యతగా చెప్పి, ఎందుకు ఆ మనిషి యొక్క విశ్వాసం దేవుని యొక్క సమక్షతలో గొప్పదిగా కనిపించింది. ఆయన దేవుని యొక్క అధికారం గురించి అవగాహన కలిగిన వాడు, ఆయన దేవుని యొక్క అధికారాన్ని ఏం చేసుకున్నాడు, అంగీకరించుకున్నవాడు. యేసయ్యని ఇంటికి పిలిపించుకునే అంత యోగ్యత లేదు కాబట్టి యేసయ్య అధికారాన్ని ఉపయోగించి తన కొడుకుకు ఏం చేసుకున్నాడు, స్వస్థతను పొందించుకున్న ఒక ప్రణాళిక మనకు అక్కడ కనిపించి చిరుతున్నది. అందుకే ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలకు ఏం లేదు, అధికార విషయం గురించి ఉన్న పరిజ్ఞానము లేదు. నీకు సంఘములో ఉన్న సేవకుడు నీ దేవుడు ఉంచినది, అది సంఘములో ఉన్న ఒక అధికారం. సేవకుడి పైన దేవుని ఉంచినది, అది ఆత్మీయతలో ఉన్న అధికారం. అందుకే నీ కుటుంబంలో భార్యకు భర్తనిచ్చి పెట్టింది, అది ఆ కుటుంబానికి ఉన్న అధికారం. పిల్లలకు అమ్మా నాన్న అధికారమై ఉండి తీరేది. అలాగైతే ఈ అధికార క్రమాన్ని ఏం చేసుకో తీరాలి,
అంగీకరించే ఒక ప్రణాళిక అయి ఉండి తీరాలి. కొన్ని కుటుంబాల్లో అమ్మా నాన్నకి ఏం చెయ్యరు, లోబడి తీరరు. కొన్ని పిల్లలు అలా అధికారాన్ని ఏం చేస్తున్నారు, ఎదిరించి తీరుతున్నారు. అలాగైతే నువ్వు మీ అమ్మా నాన్నని ఎదిరించేస్తే నువ్వు దేవుని యొక్క అధికారాన్ని ఏం చేస్తున్నావు, తృణీకరించి తీరుతున్నావు. నీ సంఘ కాపరి యొక్క మాటను నీవు వినకపోతే నువ్వు దేవుని యొక్క మాటను కొట్టి తీరుతున్నావు. అందుకే ఈ పగటి వేళ ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మనకి కనిపించుతున్నది, అధికారానికి లోబడి తీరేంతటిగా, అధికారం యొక్క లోబడి కింద పరిచర్య చేసేటట్టుగా, కుటుంబం నిలబెట్టేటట్టుగా, వారి ఆస్తిపాస్తులను పంచిపెట్టుకున్న ఒక ప్రణాళిక కనిపించుతున్నది. అలాగైతే రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, నీవు దేవుని యొక్క అధికారానికి లోబడేనా నీ కుటుంబాన్ని నడిపించేది, నీ సంఘములో జీవించేది, నీ ఆత్మిక గోళములో నడిచేది, నీవు దేవునికి గణపరిచేది? కొందరికి ఇప్పుడు కూడా అధికార విషయం గురించి ఏం లేదు, తెలియని ప్రణాళిక అయి ఉండి తీరుతున్నది. అలాగైతే రాత్రి వేళ తెలుసుకు తీరాలి. ఏ రీతిగా ఈ 5 ఆడవాళ్ళు వెళ్ళి వారి విషయాన్ని ప్రదర్శన పరిచి చెప్పారు, దానికి మంచి ఒక పరిహారాన్ని ఎవరు పెట్టుకోగలిగారు? మోషేయు, ఎలియాజరు, తర్వాత ఉన్న నాయకులందరూ కలిపి వారికి శుభము కలిగేటట్టుగా దేవుని యొక్క అధికార పదవిలో నుంచి యోగ్యత పొందుకునేటట్టుగా ఉన్న ఒక క్రమం ఆ కుటుంబానికి దొరికి తీరింది. అలాగైతే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, అధికారానికి లోబడేది అది నీ కుటుంబములో కనబడి తీరాలి, అది నీ సంఘములో కనబడి తీరాలి, అది నీ ఆత్మిక గోళములో కనబడి తీరాలి. నీ సేవకుడిని ఎదిరించుకొని జీవించకూడదు, నీ తల్లిదండ్రులను ఎదిరించుకొని జీవించకూడదు, నీ భర్తని ఎదిరించుకొని జీవించకూడదు, నీ ఊరిలో ఉన్న నాయకులను ఎదిరించుకొని ఏం చేయకూడదు, జీవించకూడదు. అందుకే అధికారానికి ఏం చేయాలి, లోబడేటట్టుగా ఉన్న ఆత్మిక తరగతును దేవుని యొక్క బిడ్డలు ఏం చేసుకోవాలి, అలవాటు చేసుకు తీరాలి. అయితే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్తున్న ఒక మాట, నీవు దేవుని యొక్క అధికారానికి లోబడకపోతే దేవునికి నీవు ధిక్కరించినట్టుగా, దేవుని యొక్క వాక్యోపదేశానికి ధిక్కరించే ఒక ప్రణాళికను అలవాటు చేసుకున్నట్టుగా మనకి కనిపించుతున్నది. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం, ఎలియాజరు నాయకుడిగా ఉన్నా కూడా, యాజకుడిగా ఉన్నా కూడా మోషే ఒక మాటకు లోబడేంతటిగా ఉన్న మనస్తత్వం ఆయనలో ఉండి తీరింది. ఆయన యాజకులు చెప్పి మోషే తనకన్నా పెద్దవాడని ఆయన గౌరవించి తన మాటకు లోబడే ఒక ప్రణాళిక సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మనకి కనిపించుతున్నది. తర్వాత యెహోషువ గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు అక్కడ కనబడుతున్న ఒక మాట, ఎలియాజరుకు కలిగిన పరిచర్య విధానములో ఉన్న ప్రత్యేకత కలిగిన ఒక విధానం. 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వచ్చి తీరారు. కనాను దేశానికి వచ్చిన ప్రణాళికలో యెహోషువతో కలిసి ఎలియాజర్తో కలిసి యెహోషువ కూడా ఏం చేసుకున్నాడు, ఆత్మిక ఐక్యతతో నాయకత్వం వహించినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే యెహోషువ గ్రంథం 17వ అధ్యాయములో మనకి కనబడేటప్పుడు వారు తీసుకున్న నిర్ణయం అంటే మోషే ఒక కాల తరగతి తర్వాత యెహోషువ నాయకత్వంలోకి వచ్చాడు. యెహోషువ నాయకత్వంలోకి వచ్చినప్పుడు యెహోషువ చిన్నవాడు, ఎలియాజర్ పెద్దవాడు. కానీ అయినా కూడా ఎలియాజరు యెహోషువ ఐక్యత చెంది ఇశ్రాయేల్ ప్రజలకు నాయకత్వం ఇచ్చి పెట్టేవాడు, ఇశ్రాయేల్ ప్రజలకే ప్రభుత్వం ఇచ్చి పెట్టేవాడు. అందుకే నాయకత్వంలో వారు ఏం చేశారు, ఐక్యత చెందేటట్టుగా అక్కడ పరిచర్య చేసినట్టుగా మనకి కనిపించుతున్నది. అయితే సంఖ్యాకాండం 27వ అధ్యాయములో ఈ 5 ఆడపిల్లలకు దొరకాల్సిన ఆ ఆత్మిక క్షేమాభివృద్ధిని మోషే కాలములో నెరవేర్చలేకపోయారు. కానీ కనాను దేశంలోకి వచ్చేటప్పుడు దాని నెరవేరింపును ఏం చేసుకున్నారు, జ్ఞాపకం చేసుకొని ఏం చేసుకోగలిగారు. ఎలియాజరు యెహోషువ కలిపి ఆ 5 ఆడపిల్లలకు యోగ్యత కలిగేటట్టుగా, మేలు కలిగేటట్టుగా అప్పగించినట్టుగా మనకి కనిపించుతున్నది. ఈ కాలంలో అనేక సంఘాలకున్న వేదన కలిగిన స్థాయి ఏంటిది అంటే, సేవకులు చెప్పిన మాటను నెరవేర్చలేని ఒక ప్రణాళికలు మనకి కనిపించుతున్నది. సంఘస్థులు చెప్పిన మాటలు నెరవేర్చలేని ఒక ప్రణాళిక మనకి కనిపించుతున్నది. అయితే చూడండి 27వ అధ్యాయములో ఏం అడిగారు, ఏ సేవా పరిచర్య గురించి అడిగారు, దాని యొక్క నెరవేరింపు యెహోషువ గ్రంథములో, లేకపోతే యెహోషువ యొక్క కాలగతిలో, మోషే యొక్క కాలములో చెప్పిన మాట యెహోషువ యొక్క కాల తరగతిలో ఏం చేసుకున్న జ్ఞాపకం చేసుకొని నెరవేర్చుకోవడానికి ఉన్న ఆత్మిక మనస్తత్వం ఏమై తీరింది, ఎలియాజర్కి కనిపించి తీరింది. అలాగైతే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, ఆత్మికతలో నీవు తీసుకున్న నిర్ణయాలు, ఆత్మికతలో నువ్వు చేస్తాను అని చెప్పిన విషయాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా దానిని నెరవేర్చే ఒక పని ఉండి తీరాలి. దానిని పూర్తిపరిచే ఒక బాధ్యత దేవుని యొక్క బిడ్డలకు ఏం చేయాలి, ఉండే ఒక ప్రణాళిక ఉండి తీరాలి. అందుకే యెహోషువ
యెహోషువ గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని యెహోషువ ఎలియాజర్లు కలిపి ఆ 5 ఆడపిల్లలకి ఎవరు జెలోఫాద్ ఒక పిల్ల 5 ఆడపిల్లలకు న్యాయం చేసి పెట్టేటట్టుగా కనాను దేశములో వారికి యోగ్యత పొందుకునేటట్టుగా ఏం చేసింది? భాగ్యాన్నిచ్చి తీరారు, అనుమతినిచ్చి తీరారు, పరిచర్యనిచ్చి తీరారు. ఈ రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, నీవు ఆత్మీయతలో చెప్పిన మాటలు నెరవేరుస్తున్నావా? నువ్వు దేవుని యొక్క సమక్షతలో దేవుని యొక్క సంఘములో చెప్పిన మాటలు నెరవేర్చే ఒక ప్రణాళిక అయి ఉండి తీరుతున్నదా? ఈ కాలంలో అనేక మంది వారి ఆత్మీక ప్రణాళికలు చెప్పిన మాటలు నెరవేర్చే ఒక ప్రణాళిక లేదు. అందుకే చాలా మంది ఆత్మీక స్థాయి ఏం కావట్లేదు, బాగుపడి తీరట్లేదు. కానీ ఎలియాజర్ దగ్గర నుంచి నేర్చుకున్న మాట, సంవత్సరాలు తరగతిగా ముందుగా చెప్పిన ఒక మాటను సంవత్సరాలు గతించిపోయినా కనాను దేశములో చేరేటప్పుడు వారికి దొరకాల్సిన యోగ్యతను అప్పగించుకున్న ఒక మంచి పరిచర్య, ఒక మంచి ఆత్మికత ఎలియాజర్ యొక్క జీవితంలో ఉంది, మనకి కనబడి తీరుతున్నది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు కూడా ఆత్మిక తరగతుల మాటలో నిలబడేటట్టుగా చెప్పిన మాట నెరవేర్చే ఒక ఆత్మిక ప్రణాళిక అయి ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనకి కనిపించుతున్నది. దేవుని యొక్క దాసైన యాకోబు దేవుని తన కుటుంబములో నుంచి తన అమ్మా నాన్న దగ్గర నుంచి పారిపోయి బెతేల్ అని చెప్పిన ప్రదేశములోకి వచ్చినప్పుడు రాత్రి వేళ ఆయనకి దొరికిన ఒక కళ ఉంది, ఆయన చూచిన ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని చూచిన తర్వాత ఆయన దేవుని దేవుని సమక్షతలో ఒక మాట చెప్పాడు. ఏంటి చెప్పాడు తెలుసా? నేను దేవుని కొరకు ఒక ఇల్లు కట్టి తీరుతాను. ఆ చెప్పిన మాట అక్కడే చెప్పాడే తప్ప ఎప్పుడు తన జీవితంలో నెరవేర్చలేదు. అదే రీతిగా పేతురు కూడా గెత్సెమనే తోటములో యేసయ్యతో కలిసి ప్రార్థన చేసిన సన్నివేశంలో ఆయన మోషేయు ఏలియాను యేసయ్యను చూచి ఆ రూపాంతరం కొండలో చూచినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఇక్కడ దేవుని కొరకు 3 భరణశాలలు కడతాను. ఆ రోజు చెప్పాడే తప్ప దాని తర్వాత దాన్ని నెరవేరింపు మనకు ఎక్కడా కనబడటలేదు. ఈ రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, నువ్వు ఆత్మీకతలో దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క కుటుంబములో, ఆత్మిక సమాజంలో తీసుకున్న నిర్ణయాలు నెరవేర్చావా? పూర్తి పరిచావా? నెరవేర్చలేకపోతే దానిని రాత్రి వేళ ఏం చేయాలి? నెరవేర్చడానుకున్న మనస్తత్వం చూపించి తీరాలి. కొందరు దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయం దానిని ఏం చెయ్యరు? నెరవేర్చి తీరరు. కొందరు వారి పిల్లలను దేవుని సేవ పరిచర్య కొరకు అప్పగించుతారు. కానీ సదుపాయం దొరికితే వారి పిల్లలను దేవుని సేవా పరిచర్యకు పంపించకుండా దేవుని యొక్క పని నెరవేరింపులోకి వారిని ఏం చేయరు? వదలకుండా వారికి తోచే ప్రణాళికలోకి వదిలేసి తీరుతున్నారు. అలాగైతే రాత్రి వేళ అనేక సంఘాలు, అనేక కుటుంబాలు పాడైపోవడానికి ఉన్న కారణం ఏంటిది? చెప్పిన మాటలో వారికి ఏం లేదు, నెరవేరింపు లేదు. దేవునికి ఏ మాట చెప్పి ఉన్నారు దానిని నెరవేర్చే ఒక ఆత్మిక స్థాయి దేవుని యొక్క బిడ్డలు ఎలియాజర్ దగ్గర నుంచి ఏం చేయాలి? నేర్చుకు తీరాలి. అందుకే కొందరి మాటల్లో ఏం లేదు, నెరవేరింపు కనబడటం లేదు. కొందరి చేతల్లో ఏం లేదు, నెరవేరింపు కనబడటం లేదు. ఈ రాత్రి వేళ నీ ఆత్మిక స్థాయిని ఒకసారి పరిశోధించుకోవాలి. నువ్వు దేవుని సమక్షతలో చెప్పిన దానిని నెరవేరుస్తున్నావా లేదా అన్న దానిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రత్యేకతగా పట్టించుకు తీరుతున్నాడు. అందుకే ఎలియాజరుకు ఆ అప్పగించిన మాట, మోషే కాలములో అప్పగించిన మాట ఆ యెహోషువ కాలములో ఏం చేసుకున్నాడు? నెరవేర్చుకున్నాడు, పూర్తిపరుచుకున్నాడు. దాని పడిగానే ఏం చేసుకున్నాడు? అప్పగించి తీరాడు. దీనికి ఇంకొక మంచి ఉదాహరణ ఉంది. యోసేపు మరణించిన కాల తరగతులు యోసేపు తన కుటుంబ సభ్యులకు ఒక మాట ఇచ్చాడు. ఏంటో తెలుసా? నేను కానీ చనిపోతే నా ఎముకలను మీరేం చేసుకోవాలి? కనాన దేశానికి తీసుకెళ్లి తీరాలి. ఆ చెప్పిన మాటలను ఏం చేసుకున్నారు? మోషే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసుకున్నారు? వారు ఐగుప్త దేశంలో నుంచి ప్రయాణమైనప్పుడు యోసేపు యొక్క ఎముకలను ఏం చేసుకున్నారు? కనాన దేశం వరకు చేరుకొని తీసుకొచ్చారు. చూడండి, చెప్పిన మాటలను ఏం చేసుకున్నారు? దానిని కనాన దేశంలో తీసుకొచ్చి దానిని పాతి పెట్టి తీరారు. ఈ రాత్రి వేళ ఆత్మిక గోళములో నీవు సంఘములో తీసుకున్న నిర్ణయాలు, నువ్వు ఆత్మికతలో తీసుకున్న ఆ నిబంధనలు నెరవేరుస్తున్నావా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పట్టించుకు తీరాలి. అది నెరవేర్చుకోగలిగితే నీకు కనాన దేశంలో స్వాస్థ్యం దొరికే దాంట్లో ఏముండదు, తక్కువ అయి ఉండి తీరదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీ ఆత్మికత నీ మాటల్లో నిజాయితీ అయి ఉండి తీరాలి. నీ ఆత్మికతను నీ క్రియల ద్వారా నిజాయితీ పరిచి తీరాలి, రుజువు పరిచి తీరాలి. కొందరు మాట్లాడేస్తారే తప్ప దాని యొక్క నెరవేరింపు ఉండి తీరదు. అందుకే పోయిన కొన్ని రోజుల క్రితం ఒక సంఘంలో ఉన్న ఒక సంఘ సభ్యుడు అన్నాడు, అయ్యగారు వచ్చే నెల మేము పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తాం, దానికి కావాల్సిన డబ్బులు మొత్తం నేనే ఖర్చు పెడతానని మాట ఇచ్చాడు. కానీ మీటింగ్ వచ్చిన టైంలో చెక్కేశాడు, పారిపోయాడు. డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికో కనబడకుండా
చేయకుండా పారిపోయాడు. అంటే దేవుని సమక్షంలో చెప్పిన నిర్ణయాన్ని అప్పగించాల్సిన సమయంలో ఏం చేయట్లేదు, నెరవేర్చుకు తీరట్లేదు. అందుకే ఆత్మీకతలో చాలా మంది దొంగలైపోయి తీరుతున్నారు. ఆత్మీకతలో చాలా మంది మోసం చేసే వాళ్ళైపోయి తీరుతున్నారు. ఆత్మీకతలో చాలా మంది ఏం చేస్తున్నారు, ఏ మాటలను ఎగ్గొట్టే వారిగా మారిపోయి తీరుతున్నారు. అందుకే సంఘాలు పాడైపోయి తీరేది, ఆత్మిక గోళం పాడైపోయి తీరేది, కుటుంబాలు పాడైపోయి తీరేది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు మాటలో స్థిరత్వం కలిగిన వారు, మాట నెరవేర్చేవారు, మాటని నిజాయితీగా రుజువుపరిచే ఆత్మికులుగా మారి తీరాలి. ఆ ప్రత్యేకత ఎలియాజరు యొక్క పరిచర్యలో ఉంది, ఎలియాజరు యొక్క స్వభావములో ఉంది, ఎలియాజరుకి అప్పగించిన పరిచర్యలో ఉంది, ఎలియాజరు యొక్క జీవిత విధానములో ఉంది, ఎలియాజరులో ఉన్న సమర్పణలో ఉంది. అయితే రాత్రి వేళ నేను అడిగేది, నీకున్న ఆత్మిక స్థాయిలో నువ్వు ఆత్మికతను ప్రదర్శనపరుచుచున్నావా, అనాత్మికతను ప్రదర్శనపరుచుచున్నావా, దేవునికి చెప్పిన మాట నెరవేరుస్తున్నావా? అందుకే కదా యాకోబు దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన ఒక మాట, దేవా నీవు గాని నన్ను సహాయపరిచి తీరితే నేనేం చేస్తాను, దశమ భాగం ఇచ్చి తీరుతాను. ఆ చెప్పిన మాట ఏం చేసుకున్నాను, నెరవేర్చికి తీరాడు. అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన మాట, దేవా నీవు గాని నన్ను సహాయపరిచి తీరుతాను, నేను నీకేం చేస్తాను, దశమ భాగం ఇచ్చి తీరుతున్నాను. ఆ చెప్పిన మాటలన్నీ కూడా ఆత్మికులు ఏం చేసి పెట్టారు, నెరవేర్చి తీరారు. అలాగైతే రాత్రి వేళ నీవు దేవుని యొక్క సమక్షతలో ఒప్పుకున్న మాటలు, అంగీకరించిన మాటలు నెరవేర్చుచున్నావా లేదా? ఈ రాత్రి వేళ ఒక్కసారి ఏం చేయాలి, పరిశోధించుకు తీరాలి. అనేక మంది చెప్పిన మాటను ఏం చేసుకోలేకపోతున్నారు, నెరవేర్చలేకపోతున్నారు. అయితే ఈ రాత్రి వేళ ఎలియాజరు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మాట, ఆయన చెప్పిన మాటను నెరవేర్చుకున్నాడు, దానిని పూర్తిపరుచుకున్నాడు, దానిని మర్చిపోకుండా ఏం చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కొందరు దేవుని యొక్క బిడ్డలకు చెప్తారు, అయ్యా మా కోసం ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి అని చెప్తారు. ఆ రోజు ప్రార్థన చేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం ఏం చేయరు, ప్రార్థన చెయ్యరు. ఆ మనిషి తిరిగి అడిగినప్పుడు కూడా చేస్తున్నాను. ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నారు. అసలు ప్రార్థన చేయమని చెప్పిన మనిషిని రోజు గుర్తు పెడుతున్నావా, రోజు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా, రోజు వారికి జ్ఞాపకం చేస్తున్నావు, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, భయపడొద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం పరుస్తున్నావా? అందుకే చాలా మంది మాట ఇచ్చేసి ఆత్మీకతలో అబద్ధం చెప్పి, ఆత్మీకతలో ఎగ్గొట్టేసి, ఆత్మీకతలో నిజాయితీని రుజువుపరచకుండా అనాత్మికులై మారిపోయి తీరుతున్నారు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు తీసుకున్న నిర్ణయాలు నెరవేర్చడానికి ఉన్న ప్రయత్నములోకి ఏం చేయాలి, దిగజారి తీరాలి. అందుకే ఎలియాజరుకున్న ప్రత్యేకత, ఆ మోషే కాలములో తీసుకున్న నిర్ణయాన్ని కనాను దేశములోకి వచ్చి తీరేటకి దానిని పూర్తిపరిచే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడుతున్నది. తర్వాత సంఖ్యాకాండం 27వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మనకి కనబడుతున్నది. 27వ అధ్యాయం 19వ వచనానికి వచ్చినప్పుడు మనకి కనబడే తీరే, 18-19వ వచనంలో మనకి కనబడి తీరే ఒక మాట, యెహోషువకు యాజక ధర్మం అప్పగించే ఒక పట్టికలు ఎలియాజరు తన పరిచర్యను ఉపయోగించినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అందుకే యెహోషువకు సలహా ఇచ్చిన ఆత్మిక నాయకుడిగా ఉండేటట్టుగా ఎలియాజరు తన పరిచర్యను ఉపయోగించినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే అక్కడున్న ప్రత్యేకత కలిగిన మాట, యెహోషువ ఇంకా పరిచర్యకు కొత్తగా వచ్చాడు, ఇంకా యెహోషువ కొత్తగా దేవుని యొక్క పరిచర్యలు ఛార్జ్ తీసుకున్నాడు. అలాంటి యొక్క ప్రణాళికల్లో ఎలియాజరు యెహోషువకి ఆత్మిక హెచ్చరిక ఇచ్చి తీరుతున్నాడు, ఆత్మికతలు బోధించి తీరుతున్నాడు, ఆత్మికతలో నడిపించి తీరుతున్నాడు, ఆత్మికతలో సలహా ఇచ్చి తీరుతున్నాడు. ఈ కాలంలో అనేక సంఘములో అనేక మంది సంఘ బిడ్డలకు సలహా చెప్పే వాళ్ళు లేరు, బోధించే వాళ్ళు లేదు, నడిపించే వాళ్ళు లేరు, నేర్పించే వాళ్ళు లేరు. అందుకే కదా చాలా మంది ఏమై తీరుతున్నారు, దారి తప్పిపోయి తీరుతున్నారు. ఈ రాత్రి వేళ ఆత్మీకులు తన కింద ఉన్న వారికి ఏం చేస్తారు, బోధిస్తారు, సలహా ఇస్తారు, నడిపిస్తారు, లేవనెత్తి తీరుతారు, వారికి సదుపాయాలు ఏర్పరిచి తీరుతారు. అందుకే ఇక్కడ ఎలియాజరు యొక్క పరిచర్యను మనం చూస్తే కొత్తగా వచ్చిన సేవకుడికి ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు నేర్పించి, అన్ని విషయాలు అప్పగించి, అన్ని విషయాలు బోధించి ఆత్మీకతలో పరిచర్య చేసుకునేటట్టుగా తయారు చేసి తీరుతున్నారు. ఈ కాలంలో అనేక సంఘములు అనేక ఆత్మీకులు ఏం చేసి తీరుతున్నారు, పెద్ద రెక్కములో ఉన్నామని చెప్పి చిన్నతనంలో ఉన్న వారికి ఏం చేస్తున్నారు, చాకరీ పని చేయించే ఒక ప్రణాళికలోకి వెళ్ళిపోయి తీరుతున్నారు. అందుకే యెహోషువకు ఏం చేయలే, ఎలియాజరు చాకరీ పని చేయించలే, తన కిందన ఉంచుకు తీరలే, తన చేత ఒక పని వాడుకునే ఒక ప్రణాళికను ఉపయోగించి తీరలే. ఏం చేసి పెట్టాడు, యెహోషువకు నేర్పించాడు, బోధించాడు, సలహా చెప్పాడు. ఆ యెహోషువకు దొరికిన పరిచర్యలోకి వచ్చి తీరడానికి, లేవనెత్తి తీరడానికి ఏమై తీరింది, ఎలియాజరు యొక్క ఆత్మిక స్థాయి ప్రభావితమై తీరింది. అయితే రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీకన్నా కింద స్థాయిలో ఉన్న ఆత్మీకులకు ఎలా నడిపిస్తున్నావు, ఎలా బోధిస్తున్నావు, ఎలాగ వారికి ఉన్నతినిచ్చి తీరుతున్నావు, వారిని వాడుకుంటున్నావా, వారి చేత పని చేయించే
చేస్తున్నావా? వారిని కష్టార్జితంగా పరిచయం చేసుకునే ఒక భాగ్య స్థాయిని ఇచ్చి తీరుతున్నావా? ఏ రాత్రి వేళ ఎలియాజర్ దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. సంఘములో ఉన్న సంఘ సభ్యులు కొత్తగా వచ్చుచున్న వారిని, కొత్తగా నాయకత్వంలోకి వచ్చుచున్న వారిని ఏం చేయాలి? చేయూతనిచ్చి లేవనెత్తి తీరాలి, సలహా ఇచ్చి తీరాలి. వేదన కలిగిన స్థాయి ఏంటిది అంటే, ఈ కాలములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఒకరొకరికి సలహా ఇవ్వరు, ఒకరొకరికి ఆత్మికతలో లేవనెత్తే ఒక స్థాయిని అప్పగించి తీరరు. దానివల్ల నా సంఘాలు ఏమై తీరుతున్నది? పాడైపోయి తీరుతున్నది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, నీకన్నా కింద స్థాయిలో ఉన్న వారికి ఏం చేయి? బోధించు, నేర్పించు, ఆత్మిక విషయాలు తెలియవరచు, వారిని ఆత్మిక గట్టులోకి ఏం చేయి? లేవనెత్తి తీరు. అందుకే ఎలియాజరు మోషే దగ్గర నుంచి నేర్చుకున్న ఆత్మీయత, దేవుని యొక్క వాక్యంలో నుంచి పొందుకున్న ఆత్మీయత, దేవునితో సంభాషించుకొని పొందుకున్న ఆ ఆత్మిక ఐక్యతను కొత్తగా వచ్చిన యెహోషువకి ఏం చేస్తున్నాడు? నేర్పించి తీరుతున్నాడు, అప్పగించి తీరుతున్నాడు, బోధించి తీరుతున్నాడు. ఆయనకి ఏం చేస్తున్నాడు? ఆత్మికతలో నాయకత్వం ఇచ్చే ఒక ప్రణాళికలోకి ఇచ్చి తీరుతున్నాడు. ఈ రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు అడిగే ఒక మాట, నీ తర్వాత ఆత్మికతలో వచ్చిన వారికి నీవు ఏ రీతిగా వారి ఆత్మికతలో సహాయపడి తీరుతున్నావు? ఎంత మాత్రం వారిని ఆత్మిక స్థాయిలో ఎదగడానికి ఇచ్చి తీరుతున్నావు? అందుకే చాలా సంఘాల్లో ఆత్మికతలో ముందు వచ్చిన వారు నాయకులుగా ఉండి అధికారాన్ని చేసుకొని ప్రభుత్వ పరిచినప్పుడు తర్వాత వచ్చిన వారి చేత చాకరీ పని చేయించి వేదన పరిచి వారిని ఆత్మికతలో ఎదగకుండా అడ్డుపరిచేటట్టుగా మనకి కనబడదు. అందుకే చాలా సంఘములో ఏమైతుంది? యజమాని పనివాడిగా ఉన్న ఒక అనుబంధమే చాలా సంఘాల్లో మనకి కనబడి తీరేది. అందుకే కదా కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు కూర్చున్న కుర్చీలో కూర్చోడానికి అనుమతి ఇవ్వరు, పాస్టర్ గారు కూర్చున్న పులిపిటి మీద వచ్చి నిలబడడానికి అనుమతి ఇవ్వరు. అదేంటిది? పెద్దరికం చిన్నరికం, గొప్పవాడు చిన్నవాడు అన్న భేదగతిని ఏం చేసి తీరుతున్నాడు? చూపించి తీరుతున్నాడు. అది కాదు ఆత్మిక ప్రణాళిక. ఆత్మిక ప్రణాళికలు అందరూ ఒకే మనస్తత్వమై ఉండి తీరాలి, అందరూ ఒకే పరిచర్యలో ఉండి తీరాలి, అందరూ ఒకే రీతిగా దేవుని యొక్క సమక్షతలో ఉండి తీరాలి. పెద్దవాడు చిన్నవాడు అన్న భేదగతి లేదు, ముందు వచ్చినవాడు తర్వాత వచ్చినవాడు అన్న లెక్కంపి ఏమీ లేదు. ఒకరొకరికి సహాయపడేటట్టుగా ఉండాలి, ఒకరొకరి పరిచర్యలు తోడై ఉండి తీరాలి, ఒకరొకరికి లేవనెత్తేటట్టుగా ఉండాలి, ఒకరొకరికి బోధించేటట్టుగా ఉండి తీరాలి. అలాంటి యొక్క సహవాసం ఏం లేదు, సంఘములో మనకి కనబడటం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో అపోస్తల క్రియలో మనకి కనబడి తీరుతున్నది. దేవుని యొక్క దాసైన పేతురు తన ఆత్మీక పరిచర్యలో ఏం చేసి పెట్టాడో తెలుసా? యూదులతో కలిపి మాత్రం భోజనం చేసుకున్న ఒక సన్నివేశం తన జీవితంలోకి వచ్చింది. అయితే యూదులతో కలిసి భోజనం చేసుకున్న సన్నివేశంలో అన్యులుగా ఉన్నవారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెంటనే యూదులు వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు. తన మనస్థితి లోపల యూదులతో ఉన్న ప్రేమ అధికంగా వర్ణించి అన్యుల పట్ల తన ప్రేమ తగ్గిపోయినప్పుడు ఇది చూచినప్పుడు పౌలు ఊరుకుండలే, ఆయనని గద్దించి ఆయనకి ఏం చేశారు? సరిదిద్ది పెట్టాడు. ఈ రాత్రి వేళ ఎంతమంది దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు? ఒకరు తప్పు చేసుకున్నప్పుడు దానిని సరిదిద్దుకోవడానికి ఉన్న మనస్తత్వం కలిగేది, ఒకరు దేవుని వాక్యంలో నుంచి విదజల్లిపోతున్నప్పుడు తొలగిపోతున్నప్పుడు వారిని మరలా ఆత్మీయతలో స్థిరపరిచి తెచ్చే ఒక పరిచర్య ఎంతమంది చేసి పెట్టి తీరుతున్నారు? అదే ఒక మంచి నాయకత్వంలో ఉన్నవాడికి ఉన్న లక్షణం, అదే ఒక మంచి ఆత్మీకుడు చేయాల్సిన ఒక పద్ధతి. ఒకడు దేవుని నుంచి తొలగిపోతుంటే వారిని తిరిగి ఆత్మీయతలో తెచ్చుకునే ఒక ప్రణాళికలో ఉండి తీరాలి. అదే ఎలియాజరుకున్న పరిచర్యలో మనకి కనబడి తీరుతున్నది. యెహోషువకు నాయకత్వంలోకి ఏం చేసుకున్నారు? లేవనెత్తి తీరుతున్నారు. అందుకే యెహోషువకు పెదరక్కను చూపించలే, తన గొప్పతనాన్ని చూపించలే, తన పరిచయ శ్రేష్టతను చూపించలే, తనని కూడా తన తోటి సహోదరుడిగా ఏం చేసుకున్నాడు? అంగీకరించుకున్నాడు, చేర్చుకున్నాడు, సలహా ఇచ్చుకున్నాడు. అలాగా ఆత్మిక పరిచర్యను ఏం చేసుకోగలిగారు? యెహోషువ ఎలియాజర్లు కలిపేసుకొని చేసుకోగలిగే ఒక ప్రణాళిక కనబడి తీరుతున్నది. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘములో ఇద్దరు పాస్టర్ ఒక సంఘానికి నడిపించే ప్రణాళిక మనకు కనబడి తీరదు. ఎందుకు? ఇద్దరు సేవకులు ఒక సంఘంలో నడిపించే ఒక ప్రణాళిక ఉండి తీరితే ఎంత మాత్రం ఆత్మశక్తి ఉండి తీరాలి, ఎంత మాత్రం ఆత్మిక అనుబంధం ఉండి తీరాలి. అందుకే కదా ఏ సంఘములో కూడా రెండు కన్నా మించి ఒక సేవకుడి కన్నా అధిక సేవకులు ఒక సంఘంలో మనకి కనబడదు. అన్ని సంఘానికి ఒక సేవకుడే మనకి కనబడి తీరేది. ఆ సేవకుడు వేరే ఒక సేవకుడిని ఏం చేయడు? ఎదగనిచ్చి తీరడు, ఎదుగుదలలోకి వచ్చే ఒక ప్రయత్నాన్ని ఇచ్చి తీరడు. అందుకే చాలా సంఘంలో ఉన్న కొత్తగా వచ్చుతున్న సేవకులకు వాక్య పరిచర్యకు అనుమతి ఇవ్వరు, పాటలు పాడడానికి అనుమతి ఇవ్వరు, ఆరాధన నడిపించడానికి ఏం చేయరు? అనుమతి ఇచ్చి
తీరడు. దాని వలన ఏమై తీరుతున్నది? నాయకత్వంలో లోటై తీరుతున్నది, ఎదుగుదలకు అడ్డగింపుగా మారి తీరుతున్నది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీ ఆత్మిక గోళములో అందరికీ సలహా ఇచ్చుచున్నావా? అందరికీ లేవనెత్తుతున్నావా? అందరికీ పరిచర్య చేసే ఒక యోగ్యతనిచ్చి తీరుతున్నావా? కొన్ని కుటుంబాల్లో అయితే దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు, వారి పిల్లలకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వరు, వాళ్ళ పిల్లలకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వరు, వారి పిల్లలకు ఏం చేయరు, దేవుని యొక్క పరిచర్యకి వెళ్ళే అవకాశం ఇచ్చి తీరరు. దాని వలన పిల్లలు ఏమై తీరుతున్నారు? అనాత్మికులుగా మారి తీరుతున్నారు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్తున్న ఒక మాట, మంచి నాయకుడు, మంచి ఆత్మికుడు ఎల్లప్పుడూ ఇతరులకు లేవనెత్తుతూనే ఉంటాడు. ఇతరులకు కూడా ఏం చేశారు? ఆత్మిక స్థాయిలో నిలబెట్టేటట్టుగా ఉంటాడు, సలహా ఇచ్చేటట్టుగా ఉంటారు, తన తప్పులను సరిదిద్దేటట్టుగా ఉంటాడు, తన ఆత్మిక లోటుపాటులను ఏం చేస్తాడు? సరిపరిచేవాడే యథార్థ ఆత్మికుడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సంఘ బిడ్డలు ఈ ఆత్మిక అలవాటును ఏం చేయాలి? అభ్యాసం చేసుకోవాలి. నీ సంఘములో ఉన్నవారిని నీ ఆత్మిక స్థాయిలోకి తీసుకొచ్చి తీరాలి. నీ ఉన్న ఆత్మిక పరిచర్యలోకి ఏం చేయాలి? వారిని బలపరిచి తీరాలి. నీకున్న కృపావరములో ఉన్న స్థాయిలోకి వారిని ఏం చేయాలి? ఎదగనిచ్చి తీరాలి. అందుకే అనేక సంఘాల్లో మీరు చూస్తే కొందరికి కృపావరం ఎక్కువగా ఉందనుకో, కృపావరం వ్యాపరించుచున్నావనుకో, మిగతా వాళ్ళందరినీ కూడా వాడుతుంటారు, మిగతా వాళ్ళందరినీ కూడా లోపరుచుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరిపైన ప్రభుత్వం పరిస్థితి. ఆయన అది ఆత్మీక ఐక్యత కాదు, అది ఆత్మీక అనుబంధం కాదు. నీకున్న కృపావరములోకి ఇతరులకు ఏం చేయాలి? ఎదిగించి తీరాలి. అందుకే ఒకవేళ ఉదాహరణకి నీకు ప్రవచనం చెప్పే కృపావరం ఉంది, నీ సంఘములో ఉన్న సంఘ బిడ్డలకు కూడా ఆ ప్రవచనం చెప్పే కృపావరములో వారిని కూడా ఏం చేయాలి? ఎదగనిచ్చేటట్టుగా అవకాశాన్ని ఇచ్చి తీరాలి. అలాగైతే ఒక సంఘములో ఎంతమంది ప్రవక్తలు లెగుస్తారో ఒకసారి ఊహించండి. నీ సంఘ కాపరి పరిచర్య చేసేవాడైతే, నువ్వు పరిచర్య చేసుకోవడానుకున్న యోగ్యతలో సేవకుడిగా ఉండి తీరితే, నీ సంఘాన్ని కూడా పరిచర్య చేసే ఒక స్థాయిలోకి లేవనెత్తి తీరితే ఒక సంఘములో ఎంతమంది సేవకులు వచ్చి తీరొచ్చు? అలాగైతే ఆ సంఘములో ఎన్ని సంఘాలు తయారై తీరొచ్చు? అందుకే అనేక సంఘాలు పాడైపోవడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, యజమాని నాయకత్వం వహించే ఒక ప్రణాళికలో సంఘాన్ని నడిపించి తీరుతున్నారు. కానీ యెహోషువ సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 18-19 వచనాలు చదివి తీరితే, ప్రభుత్వపరుచుకున్న ప్రణాళికలో కాదు, ఎలియాజర్ నాయకత్వం వహించి తీరింది. ఆయన తనకున్న పదవిలోకి, తనకున్న ఆత్మిక స్థాయిలోకి యెహోషువను లేవనెత్తే ఒక పద్ధతి మనకి కనబడి తీరుతున్నది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్నది, నీకున్న ఆత్మిక స్థాయిలోకి నీ తోటి సంఘస్థులను తెచ్చుకుంటున్నావా? నీ తోటి దాసులను తెచ్చుకుంటున్నావా? నీ పిల్లలకు తీసుకొచ్చి తీరుతున్నా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరండి. నువ్వు ప్రార్థనా పరుడైతే నీ పిల్లలు కూడా ప్రార్థనా పరులుగా మారి తీరాలి. నీకు కృపావరం ఉండి తీరితే నీ పిల్లలు కూడా కృపావరం కలిగిన ఆ స్థాయిలోకి వచ్చి తీరాలి. నువ్వు ఆత్మికుడైతే నీ పిల్లలు కూడా అదే ఆత్మిక స్థాయిలోకి వచ్చి తీరాలి. లేకపోతే నువ్వు ఆత్మికతలో జీవించిన దాంట్లో ఏం లేదు, పెద్ద అర్థం లేదు. నీవు ఆత్మీకతలో దేవుడి పరిచర్య చేసిన దాంట్లో పెద్ద అర్థం లేదు. అలాగైతే రాత్రి వేళ తెలుసుకు తీరాలి, ఎలియాజర్కు కలిగిన ఆ స్వభావం కానీ ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలకున్న, దేవుని యొక్క సేవకులకున్న ఏమై తీరొచ్చు? అనేక మంది నాయకులు లెగిచే ఒక స్థాయి ఉండి తీరొచ్చు, అనేక మంది సేవకులు లెగిచే ఒక స్థాయి ఉండి తీరొచ్చు. అందుకే ఈ కాలంలో సేవకుల సంఖ్య తగ్గిపోయి తీరుతున్నది. ఆత్మీకుల యొక్క లోటుపాటు అయ్యే ఒక స్థాయి మనకు కనబడి తీరుతుంది. అలాగైతే రాత్రి వేళ ఒక హెచ్చరికగా మనం తీసుకుందాం. నాకు ఇచ్చిన కృపావరం ద్వారా నాలాగే కొంతమంది సేవకులను తయారు చేసి తీరుతాను. నాకు ఇచ్చిన పరిచర్య ద్వారా నాలాగున్న పరిచర్యను అనేక మంది సేవకులను లోకి నేనేం చేశాను? అప్పగించే ఒక ప్రయత్నం చేసి తీరుతాను. అలాగ దేవుని యొక్క సంఘాల్లో స్థాపింపబడి తీరితే ఎంత త్వరగా ప్రపంచ వ్యాప్తిలో ఏం చేయొచ్చు? అనేకులకు రక్షణ మార్గంలోకి తీసుకొచ్చి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్తున్న ఒక మాట, ఒకరొకరికి సహాయపడేటట్టుగా ఉండాలి, ఒకరొకరికి ఆత్మిక అనుబంధాన్ని అప్పగించేటట్టుగా ఉండాలి, ఒకరి తప్పులు ఇంకొకరు సరిదిద్దేటట్టుగా ఉండాలి, ఒకరొకరిని లేవనెత్తేటట్టుగా ఉండాలి, ఒకరొకరిని పరిచర్య చేసుకోవడానికి ఉన్న శ్రేష్ఠ యోగ్యతను అప్పగించేటట్టుగా దేవుని యొక్క సేవకులు పరిచర్య చేసుకునేటట్టుగా ఉండి తీరాలి. తర్వాత సంఖ్యాకాండం 34వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వచ్చి తీరారో తెలుసా? కనాను దేశానికి వచ్చి తీరారు. కనాను దేశానికి వచ్చి తీరినప్పుడు ఎలియాజర్కు కలిగిన పరిచర్య ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న గోత్ర తరగతిలో వారికి ఏం చేశారు? వారికి స్థలం అప్పగించిన ఒక పరిచర్యను చేసుకున్నట్టుగా మనకే కనబడుతున్నది. అందుకే సంఖ్యాకాండం 34వ అధ్యాయములో దాని 17వ వచనం నుంచి మనకి కనబడుతున్న మాట,
ఏం చేశారు, ప్రతి ఇశ్రాయేలు ప్రజలు ఉన్న ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గోత్రానికి వారికి అప్పగించిన ప్రణాళిక ప్రకారంగా ఏం చేశారు, ఆస్తిని విభజించి పెట్టారు. యాజకులున్న ఆస్తి వేరేగా, ఒక్కొక్క గోత్రానికి ఉన్న విభజన వేరేగా, విడివిడిగా వాళ్ళకి ఏం చేశారు, కనాను దేశంలో ఉన్న స్వాస్థ్యాన్ని పంచిపెట్టుకున్న ఒక ప్రణాళిక మనకి కనబడి తీరుతున్నది. ఈ కాలంలో అనేక సంఘాల్లో కనబడలేని ఒక విషయం, పంచుకునే విషయం వచ్చినప్పుడు ఏం లేదు, ఐక్యత లేదు. పంచుకునే ఒక ప్రణాళిక వచ్చినప్పుడు ఆత్మీక కనబడటం లేదు. అందుకే కదా చాలా సంఘములో ఏం లేదు, పంచుకునే ఒక ప్రణాళిక మనకన్నా కనబడటం లేదు. ఉన్నదానిని పంచుకునే ఒక మనస్తత్వం లేదు. దేవుని యొక్క బిడ్డల ఆత్మీకత పంచుకున్న దాంట్లో కూడా కనబడి తీరాలి. కనాను దేశంలో అడుగు పెట్టేటప్పుడు ఒకరొకరికి వేదన కలగకుండా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అందరికీ ఒకే రీతిగా ఏం చేయబడ్డాది, స్థలం పెట్టుకున్న ఒక ప్రణాళిక కనబడి తీరాది. కొన్ని సంఘాల్లో మనం చూస్తే ధనవంతులకు ఎక్కువ మాన్యత ఇచ్చే, పేదరికంలో ఉన్న వారికి తక్కువ మాన్యత ఇచ్చే ఒక ప్రణాళిక కనిపించుతున్నది. అందుకే ఏం లేదు, ఐక్యత వారిలో కనబడి తీరట్లేదు, విభజింపు ఒకే రీతిగా కనబడట్లేదు. ధనవంతుల ఇంట్లో ప్రార్థన జరుగుతాయి, దరిద్రుల ఇంట్లో ప్రార్థన జరిగి తీరదు. ధనవంతులకు ఏం చేస్తారు, అన్ని విషయాలు అప్పగించి తీరుతారు. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏం చేయరు, ఏ అనుమతి ఇచ్చారు. అందుకే విభజింపు సంఘములో ఏం లేదు, సరైన విధానములో లేదు. అందుకే ఎలియాజరు దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశంలోకి వచ్చినప్పుడు అందరికీ ఒకే రీతి కలిగేటట్టుగా, అందరికీ మేలు కలిగే రీతిగా అందరికీ ఆస్తిని ఏం చేసుకున్నారు, పంచుకొట్టుకున్న ప్రణాళిక కనబడి తీరుతున్నది. అందుకే చాలా మంది కుటుంబంలో పిల్లలకు ఆస్తి పంచుకునేటప్పుడు ఎంత మాత్రం దౌర్భాగ్యాన్ని పంచిపెట్టే ఒక ప్రణాళిక. ఆడపిల్లలైతే ఆస్తి ఎవరు, మగ పిల్లలైతే ఆస్తి. నువ్వు ఏం ఆత్మీయతను సాధిస్తున్నావు, ఏం దేవుని గురించి వర్ణించుతున్నావు, ఏం ఆత్మీయతను ప్రసాదించుతున్నావు. ఆడపిల్లలకు మాన్యత ఇవ్వకుండా మగ పిల్లలకు మాత్రం మాన్యత. నేను ఒక ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు మగ పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివించేసి ఆడపిల్లలకి దొంపలబడికి పంపించున్నారు. నేను ఆ ఇంట్లో ఉన్న సభ్యులు గడికి ఏం చేస్తున్నారు అలాగంటే, ఆడపిల్ల మన ఇంటి పిల్ల కాదు కదా, పరా ఇంటి పిల్ల. అలాగైతే నువ్వు దాన్ని అమ్మేవచ్చు కదా, నీ ఇంటి పిల్ల కానప్పుడు ఎందుకు చదువు చెప్పించడం అంటే మనస్తత్వం చూడండి. పంచిపెట్టుకున్నప్పుడు, చదువు పంచిపెట్టుకున్నప్పుడు ఒకే తరగతిలో ఏం చేయట్లేదు, పంచిపెట్టడు. మగ పిల్లలకి మాత్రం మంచిది, ఆడపిల్లలకి పనికి రానిది. ఆస్తి పంచిపెట్టినప్పుడు ఏం లేదు, మనస్తత్వం ఐక్యతలో లేదు. మగ పిల్లలకి ఎక్కువ, ఆడపిల్లలకి తక్కువ. నీ పంచిపెట్టిన ఆ విధానం ఏ రీతిగా ఉన్నదో ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందుకే కదా సంఘములో ఎవరైనా ఏదైనా వస్తువు ఇచ్చి అందరికీ పంచిపెట్టండి అని చెప్పితే దానిని ఏ రీతిగా పంచి పెడుతున్నావు ఒకసారి పరిశోధించుకు తీరండి. యేసయ్య 5 రొట్టెలు 2 చేపలను శిష్యుల చేతికి అప్పగించినప్పుడు అందరికీ సమత్వంగా దొరికేటట్టుగా ఏం చేసుకున్నారు, పంచి పెట్టుకు తీరారు. అక్కడ ఏ రీతి కలిగిన గొడవలు రాలేదు, అక్కడ ఏ రీతిగా కొట్టుకున్న ఒక పరిస్థితి రాలేదు. ఈ రోజుల్లో కానీ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ప్రజలకు ఇచ్చి తీరితే పంచి పెట్టుకున్న దాంట్లో ఎలా ఉండి తీరుతుంది? ఈ కాలంలో ఉన్న సంఘాలు పరిశోధించుకు తీరాలి. పంచుకు పెట్టుకున్న దాంట్లో ఏం లేదు, సమత్వం లేదు. అందుకే కదా 31వ తారీఖు లేకపోతే పిక్నిక్ వెళ్ళినప్పుడు, ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు, విందులోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఏం చేయట్లేదు, అందరికీ సదుకుపోయేటట్టుగా ఏం చేయట్లేదు, ఆహారం సదుపాయపరచట్లేదు, అందరికీ దొరికేంతట్టుగా ఏం చేయట్లేదు, మనసు సిద్ధపాటు కలిగితే. అందుకే పంచి పెట్టుకున్న దాంట్లో అనేక మంది దేవుని యొక్క బిడ్డలకు ఏం కనిపిస్తున్నది, లోటుపాటు కనిపించుతున్నది. అందుకే ఎలియాజరు దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. ఇశ్రాయేల్ ప్రజలకి వాటా పంచిపెట్టేటప్పుడు, ఆత్మికతను పంచిపెట్టేటప్పుడు, వారికి దొరకాల్సిన స్వాస్థ్యాన్ని పంచిపెట్టేటప్పుడు అందరికీ సమత్వాన్ని కల్పించేటట్టుగా గొడవలు, కోపములు, అసూయలు ఏమి రానేని ప్రక్రియలు ఆత్మికతను వర్ణించే విధానంగా ఉన్న పంచిపెట్టిన ప్రణాళిక కనబడి తీరుతుంది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడిగే ఒక మాట, నీ సంఘములో ఏదైనా పంచిపెట్టాలన్నా, నీ కుటుంబంలో ఏదైనా పంచిపెట్టాలన్నా, నీ సమాజంలో ఏదైనా పంచిపెట్టాలన్నా, అసూయ లేకుండా, కోపం లేకుండా, గొడవలు లేకుండా పంచిపెట్టుకోగలిగిన ఆత్మిక స్థాయిని వర్ణించుకోగలుగుతున్నావా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందుకే కొందరి చేతికి పంచి పెట్టుకోవడానికి ఏమి ఇచ్చుకోకూడదు. ఇచ్చుకుంటే వారి అసలు రూపాన్ని ఏం చేస్తారు, అప్పుడే చూపించి తీరుతారు. అందుకే రాత్రి వేళ ఎలియాజరు దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. అందరికీ సమత్వం దొరికేటట్టుగా, అందరూ ఏకరీతిగా దేవునికి ఆరాధన చేసుకునేటట్టుగా, అందరూ ఒకే రీతిగా దేవునిలో వృద్ధి చెందుకునేటట్టుగా ఆ కనాను దేశంలో వారికి ఏం చేసింది, విభజన దొరికి తీరింది. అలాగైతే రాత్రి వేళ దేవుని బిడ్డలకు అడిగే మాట, నీవు విభజించే దాంట్లో కూడా నీ ఆత్మీయత ఏం చేయాలి, కనబడేటట్టుగా ఉండి తీరాలి. తర్వాత యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు దాని
19వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ చెప్పబడిన మాట మనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం దాని 51వ వచనాన్ని చదివేటప్పుడు యాజకులకు అప్పగించిన దాని విషయం గురించి అక్కడ రాయబడి ఉన్నది. యాజకులకు కూడా ఏం చేశారో తెలుసా? విభజింపవను ఇచ్చే విధానము ఎక్కడ దొరికి తీరింది? ప్రత్యక్ష గుడార సమక్షతలో వారికి దొరికి తీరింది. మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కల దొరికినప్పుడు యాజకులకు మాత్రం ఎక్కడ దొరికింది? ప్రత్యక్ష గుడారం యొక్క తలుపు సమక్షతలో వారికి ఏం చేసింది? స్వాస్థ్యం దొరికి తీరింది. ఎందుకు ప్రత్యక్ష గుడారం సమక్షతలో వారికి స్వాస్థ్యం దొరికి తీరడానుకున్న కారణం ఏంటిది అంటే, యాజక ధర్మం నెరవేర్చి తీరడానికి ఎల్లప్పుడూ యాజక ధర్మం నెరవేర్చుటకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి తీరాలి కదా. అందుకే తలుపు ఎదుటకు ఉండి పరిచర్య చేసుకునే ఒక ప్రణాళిక ఎవరికి దొరికి తీరింది? యాజకులు దొరికి తీరింది. అలాంటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న 12 గోత్రములు ఉన్న వారికి కోపం రాలే. ఈ కాలంలో ఉన్న వాళ్ళకైతే ద్వారం ఎదుట తలుపు ఎదుట చోటు దొరకకపోతే ఎంత మాత్రం కొట్టేసుకునే ఒక స్థాయి వచ్చి తీరుతున్నారు. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, ఏ రీతి కలిగిన గొడవ కనాను దేశంలో రాలేనట్టుగా ఏం చేసుకున్నాడు? ఎలియాజరు పంచి పెట్టుకున్న దాంట్లో తన పరిచర్యను చక్కబెట్టుకుని తీరాడు. అందుకే ఐగుప్త దేశంలో నుంచి ప్రయాణమై అరణ్యమంతా దాటుకొని ప్రత్యక్ష గుడారము ఆ దేవుని కనాను దేశంలోకి వచ్చిన తర్వాత ఆరాధన ప్రారంభించింది. ఆరాధన వ్యవస్థితి ప్రారంభించింది. యాజకుల అప్పగింపు ప్రారంభించి తీరింది. అన్నీ కూడా దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉన్నట్టుగా ఏమై తీరింది? కనబడేటట్టుగా మనకి కనిపించి తీరుతున్నది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, నీ ఆరాధనలో మంచి విభజింపు కనిపిస్తున్నదా? నీ ఆత్మీయతలో మంచి విభజింపు కనిపిస్తున్నదా? అందరినీ సమత్వంగా అంగీకరించుతున్నావా? అందరికీ ఒకే రీతిగా చేర్చుకోగలుగుతున్నావా? అందరికీ సదుపాయాలు ఒకే రీతిగా ఇవ్వగలుగుతున్నారా? అందరూ ఒకే రీతిగా దీవింపబడుతున్నారా? అందరూ ఒకే స్థితిలో ఎదుగుదల పొందు తీరుతున్నారా? అందరూ ఒకే రీతిగా ఆత్మశక్తిని పొందుకు తీరుతున్నారా? అందరూ ఒకే రీతిగా ప్రవచించుకోగలుగుతున్నారా? అందరూ ఒకే రీతిగా స్వార్థ చేయగలుగుతున్నారా? లేక ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉన్న భావం ఉందా? అలాగైతే రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. ఎక్కువ తక్కువ అన్న భావం ఆత్మికతలో లేదు. పెద్దరికం చిన్నరికం అన్నది ఏం లేదు. ఆత్మిక గోళములో లేదు. అందుకే విభజించే దాంట్లో ఏముంది? అందరికీ ఏకరీతిగా ఉన్నది. అందుకే చాలా మంది చెప్పేది, ఆయనకి ఆత్మశక్తి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. అలాగేం లేదు. దేవుడు ఆత్మశక్తిని ఇచ్చినప్పుడు అందరికీ ఒకే రీతిగా ఇచ్చేది. కానీ దానిని పంచుకున్న ప్రణాళికలో దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? సమర్పించేటట్టుగా ఉండి తీరాలి. అలాగైతే దేవుని యొక్క బిడ్డలకు చెప్తున్న ఒక మాట, నీ పంచు పెట్టుకున్న విషయంలో ఏమై ఉండి తీరాలి? నీ మనస్తత్వం సరైన విధానంగా ఉండి తీరాలి. ఆహారం పంచిపెట్టినా, వస్త్రాలు పంచిపెట్టినా, డబ్బులు పంచిపెట్టినా, ఏవి పంచిపెట్టినా ఏమై ఉండి తీరాలి? మనస్తత్వం దేవునికి ఆరాధన చేసేటట్టుగా ఉండాలి. ఆత్మీయతను ప్రదర్శనపరిచేటట్టుగా ఉండాలి. దేవుని యొక్క నామాన్ని గణపరిచేటట్టుగా ఉండి తీరాలి. కానీ పంచిపెట్టే ఒక విషయం వచ్చి తీరితే అనేక సంఘాల్లో గొడవ వచ్చి తీరుతున్నది. అనేక కుటుంబాల్లో గొడవ వచ్చి తీరుతున్నది. అది ఆత్మీయత కాదు, అది అనాత్మీయత చెందినది. అది రాత్రి వేళ ఏం చేయాలి? దేవుని యొక్క బిడ్డలు పోల్చుకునే ఒక ప్రణాళికలో ఉండి తీరాలి. అలాగా కనాను దేశం వరకు ఎలియాజరు యొక్క పరిచర్య ఏమై తీరింది? కొనసాగి తీరింది. ఆ పరిచర్య ఇశ్రాయేల్ ప్రజలకు దేవునితో మంచి అనుబంధం కలిగేటట్టుగా ఉండి తీరింది. చివరికి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకి కనిపించుతున్నది ఎలియాజరు యొక్క మరణ కాలం వచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 33వ వచనానికి వచ్చినప్పుడు మనకి కనబడి తీరేది ఎలియాజరు యొక్క మరణం ఏమై తీరింది? గిబియా అని చెప్పుతున్న చోట్లో ఏమై తీరింది? జరిగి తీరినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే మంచి కుటుంబములు, ఆత్మిక కుటుంబంలో పుట్టి ఆత్మిక పరిచర్య చేసి పెట్టి, ఆత్మిక నాయకత్వం చేసి పెట్టి, ఆత్మిక యాజక ధర్మం నెరవేర్చి ఆత్మికతలో దేవునికి గణపరిచేటట్టుగా, ఇశ్రాయేల్ ప్రజలకి క్షేమం వచ్చేటట్టుగా, ఇశ్రాయేల్ ప్రజలకి కనాను దేశం చేర్చి పెట్టేటట్టుగా తన ఆత్మిక జీవితం ఏమై తీరింది? పనికొచ్చి తీరింది. తన పరిచర్య పనికొచ్చి తీరింది. చివరికి ఒక ఆత్మీకుడిగా మరణించే భాగ్యాన్ని కూడా ఏం చేసుకున్నాడు? ఎలియాజరు పొందుకు తీరాడు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒక్కసారి పరిశోధించక తీరాలి. నీ ఆత్మిక ప్రయాణం మంచి మరణాన్ని అప్పగించేటట్టుగా ఉండి తీరాలి. నీ పరిచర్య ఆత్మికతను ముగించే ఒక పరిచర్యనిచ్చి తీరాలి. సుఖకరమైన ఆత్మిక పరిచర్యను అప్పగించే ఒక పరిచర్యగా మారి తీరాలి. చాలామంది ఆత్మిక ప్రయాణాన్ని ఒక్కసారి పరిశోధించుకు తీరితే వారి ఆత్మిక ప్రారంభం బాగానే ఉండి తీరుతున్నది. కానీ ఆత్మిక ముగింపును వారు ఏం చేసుకోలేకపోతున్నారు? ఆత్మికతను ముగించలేకపోతున్నారు.
చెప్తున్నారు. నువ్వు ఆత్మికతలో ప్రారంభించిన దానిని ఆత్మిక మరణముతో ముగించి తీరాలి. ఆత్మికతలో దేవునిలో నీ ప్రాణంను వదిలేంత వరకు నీవేం చేయాలి? నీ పరిచర్యను ముగించే ఒక ప్రణాళిక అయి ఉండి తీరాలి. అందుకే కదా పౌలు చెప్తున్న ఒక మాట, జీవించుట క్రీస్తు కొరకు, మరణించి తీరడం క్రీస్తు కొరకు, లాభం కలిగేటట్టుగా, మేలు కలిగేటట్టుగా. అలాంటి యొక్క పరిచర్య విధానంగా మా పౌలు యొక్క ముగింపు ఏమై తీరింది, కొనసాగి తీరినట్టుగా మనకే కనబడి తీరుతున్నది. అలాగైతే ఎలియాజరు చనిపోయేటప్పుడు కొంతమంది మంచి నాయకులను సంపాదించుకోగలిగాడు, కొంతమంది మంచి ఇశ్రాయేల్ ప్రజలను ఆత్మీకులుగా నిలబెట్టుకు తీరగలిగాడు. ఈ రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు అడిగేది, నీ మరణానికి ముందు నీకున్న పరిచర్య ఎందరికి నీవు అప్పగించి మరణించుచున్నావు? నీకున్న కృపావరం ఎందరికిచ్చి నువ్వు మరణించుతున్నావు? నీకున్న ఆత్మిక యోగ్యతను ఎందరికిచ్చి మరణించుతున్నావు? కొందరు మరణించేది ఎవరికి పనికి రాలేనట్టుగా, ఎవరిని కూడా ఆత్మికంగా తయారు చేయకుండా, ఎవరికి కూడా వారి ఆత్మిక పరిచర్యను అప్పగించకుండా. అందుకే కదా యేసయ్య మరణించిన గడియలో, యేసయ్య పునరుద్ధానం చెందే ఆ గడియలో తనకున్న పరిచర్యను తన శిష్యులకు అప్పగించాడు. 120 మంది దేవుని యొక్క భక్తులకు అప్పగించి తీరాడు. ఆ అప్పగింపు వారిని ఏం చేసింది? దేవుని యొక్క పరిచర్య చేసుకోవడానికి ఉన్న యోగ్యత కలిగి తీరింది. అలాగైతే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, నీ మరణానికి ముందు నీ పరిచర్య కొందరికి అప్పగించి తీరాలి, నీ కృపావరాలు కొందరికి అప్పగించి తీరాలి, నీ సంఘం కొందరికి అప్పగించి తీరాలి. కొందరు మరణించేటప్పుడు కూడా సంఘం కొందరికి ఏం చేయరు? అప్పగించి తీరరు. కొందరు మరణించేటప్పుడు వారి కృపావరాలు ఇతరులకు అప్పగించరు. కొందరు మరణించినా కూడా వారికి ఉన్న ఆత్మిక క్షేమాన్ని కొందరికి అప్పగించి తీరరు. కొందరు మరణించిన తీరినా కూడా వారి ఆస్తిపాస్తులు కొందరికి అప్పగించి తీరరు. అలాంటి యొక్క దౌర్భాగ్య మరణించడం కన్నా ఆత్మిక మరణాన్ని మరణించి తీరండి. ఆత్మికతలో లాభం కలిగేటట్టుగా, ఆత్మికులు లేవనెత్తబడేటట్టుగా, దేవుని కొరకు ఆత్మిక సమాజం నిలబడేటట్టుగా ఉన్న ఒక ఆత్మిక మరణాన్ని ఎలియాజరు పొందుకున్నట్టుగా ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? మరణాన్ని ఆస్వాదించుకొని తీరాలి. అందుకే ఎలియాజరు మరణించిన గడియలో అనేక మంది సేవకులు లెగిచారు, అనేక మంది యాజకులు లెగిచారు, అనేక మంది అధికారులు లెగిచారు, అనేక మంది ఆత్మికులు లెగిచారు, అనేక మంది దేవునితో మంచి ఆత్మిక జీవితాన్ని సాధించుకున్న ప్రణాళిక కనబడి తీరుతున్నది. అలాగైతే రాత్రి వేళ ఒక ప్రశ్నతో నా మాటలు నేను ముగించి తీరాలని కోరుచున్నాను. నువ్వు మరణించేటప్పుడు నీ సంఘానికి ఇవ్వడానికి నీ చేతిలో ఏముంది? నీ ఆత్మిక సమాజానికి ఇవ్వడానికి నీ చేతిలో ఏముంది? నీ కుటుంబానికి ఇచ్చి తీరడానికి ఏముంది? రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకో. పనికిరాని చావు చచ్చిపోకు. ఎవరికి ఉపయోగం లేని ఒక ఆత్మిక చావు సావడం కన్నా అందరికీ పనికొచ్చే ఒక చావులో చావై తీరు, అందరికీ పనికొచ్చే విధానంలోకి, మరణంలోకి ఏమై తీరు? యోగ్యత చెంది తీరు. అలాగైతే రాత్రి వేళ మరణాన్ని జీవితంలో ఆస్వాదించుకునే మునుపుగా ఒకసారి పరిశోధించుకో. నువ్వు మరణిస్తే సంఘానికి లాభమా నష్టమా? నీ కుటుంబానికి లాభమా నష్టమా? నీ ఆత్మిక సమాజానికి లాభమా నష్టమా? రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరండి. కానీ ఎలియాజరు మరణించుట వలన తన ఆత్మిక గోళానికి మేలు కలిగి తీరింది. ఎందుకు? తనలాగే అనేక మంది యాజకులు నిలబడగలిగారు. తనలాగే పరిచర్య చేసే అనేకులు దేవుని కొరకు నిలబడేటట్టుగా తయారు చేసుకోగలిగాడు. అందుకే అనేక సంఘాలను మనం చూస్తే సేవకుడు మరణించేస్తే ఆ సంఘాన్ని వేరే ఎవడో వాడేసుకున్న పరిస్థితి అయిపోయి తీరుతున్నది. ఆ సంఘములో నుంచి ఆత్మికులు లెగిచే ఒక ప్రణాళిక మనకి కనబడి తీరట్లేదు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఎలియాజరు జీవితంలో నుంచి నేర్చుకోగలిగిన ఒక మాట, తన ఆత్మికతలో ప్రారంభించిన దానిని ఆత్మికత ద్వారానే ముగించాడు. నీ ఆత్మిక ప్రారంభం ఆత్మిక ముగింపుగా కూడా ఏమై తీరాలి? ఉండేటట్టుగా ఉండి తీరాలి. దాని కొరకు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకు తీరుదాం. దేవా, ప్రారంభించిన ఆత్మికతను అప్పగించే ఒక ఆత్మికతగా మారి తీరాలి. అనేకులను సంపాదించుకున్న ఒక ఆత్మికతగా మారి తీరాలి అన్న విషయాన్ని రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ ఎలియాజరు యొక్క జీవిత విధానం గురించి నేర్చుకు తీరడానికి మమ్మల్ని సహాయపరిచావు కాబట్టి వందనాలు. దేవా, ఎలియాజరుకి అప్పగించిన పరిచర్యను దేవా యెహోషువకు అప్పగించి తీరాడు. అనేక మంది ఆడపిల్లలకు అప్పగించి తీరాడు. వారు కూడా దేవుని యొక్క నామ నిమిత్తం పరిచర్య చేసుకునే యోగ్యత వారి జీవితంలో దొరికి తీరింది. తనకు దొరికిన పరిచర్యను ఇశ్రాయేలీయులకు క్షేమం కలిగేటట్టుగా కనాను దేశం చేరేంతటిగా ఉండి తీరింది. దేవా, మా పరిచర్య కూడా సంఘానికి కనాను దేశం చేరేంతటిగా, పరలోక రాజ్యం చేరేంతటిగా ఉన్న
పరిచర్యను మాకు దయచేయండి. మాకున్న కృపావరం ఆత్మీయతలను నిలబెట్టే ఒక పరిచర్య ఉండి తీరాలి. అది పరలోక రాజ్యం చేర్చేంతటిగా ఉండి తీరాలి దేవా. అలాంటి ఒక ఆత్మిక పరిచర్యను మాకు దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ ఒప్పుకు తీరుతున్నాం దేవా. ఎలియాజర్కి కలిగిన ఆ ఆత్మిక స్థాయిలో మేము జీవించి తీరాలి. ఆ పరిచర్య యోగ్యతను అప్పగించేటట్టుగా ఉండి తీరాలి. ఆ ప్రజలను ఆ కనాను దేశం వరకు తీసుకొచ్చిన ప్రణాళికలు మా జీవితం మారేంతటిగా ఈ రాత్రి వేళ ఒప్పుకు తీరుతున్నాం దేవా. ఈ రాత్రి వేళ వాక్యోపదేశం విన్న ప్రతి బిడ్డల యొక్క జీవితంలో ఎలియాజర్కి కలిగిన ఆత్మిక స్థాయి కనబడి తీరేంతటిగా, అది సాక్ష్యంగా మారి తీరేంతటిగా, అది జీవిత మార్గంగా మారి తీరేంతగా, అది పరిచర్యగా మారి తీరేంతటిగా, అది కనాను రాజ్యాన్ని సంపాదించుకునే ఒక ఓహరిగా సంపాదనగా మారి తీరుటకు ప్రతి బిడ్డల జీవితాన్ని మార్చి తీరండి. దీవెనలతో నింపినందుకు వందనాలు. ఇంతసేపు వాక్యాల ద్వారా మా అందరితో నీవు మాట్లాడినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసునామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.